గారు బందర్ నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని. స్థూల ధర్మం, సూక్ష్మ ధర్మం అంటే ఏంటి? నిత్యము ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మాలు నిర్దేశింపబడ్డాయి. వారి వారి యొక్క వర్ణాశ్రమాలను బట్టి ఈ ధర్మము నువ్వు చెయ్యాలి అని నిర్దేశింపబడింది. నిర్దేశింపబడిన ధర్మాలని తూచా తప్పకుండా మనం పాటించడం ఏదైతే ఉందో అది మన స్థూల ధర్మం అవుతోంది. అందరూ చక్కగా ఆయన బ్రాహ్మణురా సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఆయన వైశ్యుడురా ఫలానాలు చేసుకుంటున్నాడు. ఇవన్నీ స్థూల ధర్మాలు. ఇక సూక్ష్మ ధర్మం అని ఒకటి ఉంది. ఈ సూక్ష్మ ధర్మంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అది ధర్మమే, దాని ఫలితం కనిపించదు. అది చెయ్యడము అనేటువంటిది ఒక బాధ్యత. అక్కడ ఉదాహరణకి నేను మడిలో ఉన్నాను అనుకుందాం, నేను మడిలో ఉన్నాను, ఇంకెవరిని ముట్టుకోకూడదు మడిలో ఉంటే, మరి నియమంగా అదే కదా. ఒక పక్కన ఒక ప్రాణి వెళుతోంది, నీళ్ల కోసం అల్లాడుతోంది. నేను పూజ చేసుకుంటున్నాను, ఈ నీళ్లు నా దేవుడికే, నేను ఆ నీళ్లు ఒకటి ఇవ్వకూడదని నేను ఉన్నాను అనుకోండి, ఇంకా దాంట్లో ధర్మానికి అర్థమే ఉంది. సూక్ష్మధర్మం ఏమిటి? ఈ నీటితోటి వారిని బ్రతికించటం సూక్ష్మధర్మం. తర్వాత మళ్ళీ నేను శౌచం పొంది నా పూజ నేను చేసుకోవచ్చు. అంతే తప్ప ఆ ప్రాణిని నిలబెట్టకుండా నేను ఇక్కడ ఎంత చేసినా దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించరు. మానవ సేవ మాధవ సేవ. అట్లా కనిపించని అన్నార్తులు ఉన్నారు. ₹1 నేను సంపాదించుకుంటున్నాను, దాంట్లో నుంచి ఒక 10 పైసలు నేను ఆ అన్నార్తులకి నేను అక్కడ అన్నం పెట్టాను అనుకోండి. సహజంగా ఏం జరుగుతుందంటే మన పెళ్ళిళ్ళకి వాటికి పెద్దవాళ్ళని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం అంటే ఈనాటి కాలంలో మ్యారేజ్లు అంటే డాంబికంగా అలంకారం కోసం పిలుస్తున్నాం. ఒకనాడు పెద్దవాళ్ళని పిలిచి వివాహాలు కానీ సత్కార్యాలు కానీ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? వారి ఆశీస్సులు ఉంటే ఆ దంపతులు అన్యోన్యంగా నిండు నూరేళ్లు ఉంటారు. దీనికి కుహనా మేధావులు ఇంకొక అర్థం ఇచ్చారు. అంతమంది సాక్షిగా ఉంటారు కాబట్టి విడిచిపెట్టడని. అది వాళ్ళ మేధస్సు. అది మన మేధస్సు ఏమిటి? అంతమంది యొక్క ఆశీస్సులతోటి వారు నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉంటారు. అందుకే చూడండి, ఆ మంగళసూత్రం కూడా ముత్తైదువుల యొక్క మెడలో పెట్టి తీస్తారు. అమ్మా నీ మాంగళ్యం కూడా పిల్లకి ఇవ్వమ్మా అని. అవునా? అలా నేను సంపాదించిన దాంట్లో ₹1 అలా దానాల కోసం నేను ఇస్తున్నాను అనుకోండి. ఆకలిగా ఉన్న ఒక్క వ్యక్తి కడుపు నిండా భోజనం చేసి అన్నదాత సుఖీభవ అన్నాడు అనుకోండి, వారి ఆనందం నాకు ఆశీస్సులు అవుతున్నాయి కదా. అట్లా ఇది ధర్మము లేదంటే ఇది చేయడం వల్ల నాకు ఇది జరుగుతోందని నాకు తెలియదు, కానీ ఒక సత్కార్యాన్ని అంతర్లీనంగా నేను ఎప్పుడైతే ఆచరిస్తానో అది నాకు సూక్ష్మధర్మం అవుతుంది. స్థూల ధర్మము నాకు నియోగింపబడినటువంటి నా బాధ్యతని నేను నిర్వర్తించటము స్థూల ధర్మం అవుతుంది. ఇంతే. గురుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు ఎన్నో ప్రశ్నలు అడిగారండి, చక్కని సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు.